ఈ మధ్య కాలంలో సిగరెట్‌కి చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. ఎంతలా అడిక్ట్ అయిపోతున్నారంటే పాపం వాళ్ళు కంట్రోల్ చేసుకుందామన్నా కానీ సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి సమస్యే టర్కీలో ఉండే ఇబ్రహీం అనే అతనికొచ్చింది. ఈ ఇబ్రహీం అనే అతనికి దాదాపుగా 26 సంవత్సరాల నుంచి రోజుకి 2 ప్యాకెట్ల సిగరెట్లు కాల్చే అలవాటుందంట. అయితే ఒకానొక టైంలో ఇబ్రహీంకి తన హెల్త్ మీద బాగా భయం పుట్టింది. ఇంకెలాగైనా సరే ఈ సిగరెట్లు, గిగరెట్లు మొత్తం ఆపేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? 26 సంవత్సరాల నుంచి ఉన్న అలవాటు. ఒక్కసారిగా ఆపేయాలంటే అది చాలా కష్టం. ఆటోమేటిక్‌గా తన చేతులు సిగరెట్ మీదకి వెళ్ళటం, ఆ సిగరెట్ కాస్త నోట్లోకి వెళ్ళటం. ఇంకెలా అయితే కష్టం అని చెప్పి ఇబ్రహీం ఒక ఐడియా వేశాడు. అదేంటంటే బైక్ హెల్మెట్ లాగే తన మొహానికి కూడా ఒక చిన్న కేజ్‌ని పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఆ కేజ్‌ని తన మొహాన పెట్టుకొని దాని లాక్‌ని వాళ్ళ వైఫ్‌కి లేదంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చేవాడు. రోజు ఆఫీస్‌కి లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఆ కేజ్ పెట్టుకొని లాక్ చేసుకొని కీని ఇంట్లో ఇచ్చేవాడంట. ఇదేదో బాగుంది కదా! మంచాన పడి 2 గాజులు అమ్ముకోవడం కంటే ఇది చాలా బెటర్. సో మీ చైన్ స్మోకర్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.